Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే చర్చకు ఒక రకంగా ఫుల్ స్టాప్ పడ్డట్టు అయింది. ఎందుకంటే రామచంద్రరావుని ఆల్మోస్ట్ ఖరారు చేసింది అధిష్టానం. ఆయన ఈ రోజు ఒక్కరే నామినేషన్ వేయబోతున్నారు. 2 నుంచి 4 మధ్య పార్టీ కార్యాలయాల్లో ఆయన నామినేషన్ ఒక్కరే వేయబోతున్నారు. ఆ తర్వాత అధికారికంగా అనౌన్స్మెంట్ ఉండబోతోంది అని ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం. అండ్ ఆయన కూడా చెప్పకనే చెప్పారు, అవును అధిష్టానం నుంచి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది, సో నేనే నామినేషన్ వేయబోతున్నాను, నేను ఒక్కడనే నామినేషన్ వేయబోతున్నాను, నేనే ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబోతున్నాను అని చెప్పకనే చెప్పారు. సో ఈ పదవి కోసం పెద్ద ఎత్తున గత 6 నుంచి 8 నెలలుగా ఒక డిస్కషన్ అయితే నడిచింది. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండబోతున్నారు, ఎవరు కాబోతున్నారు అని పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. చాలామంది పేర్లు వినిపించాయి, ఎస్పెషల్లీ ఎంపీల పేర్లు పెద్ద ఎత్తున వినిపించాయి. అటు ఈటెల రాజేందర్ కావచ్చు, లేదంటే ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇట్లా రకరకాల పేర్లు కూడా, రఘునందన్ రావు కావచ్చు, అండ్ ఈవెన్ బండి సంజయ్ పేరు కూడా వినిపించింది. బలంగా వినిపించినటువంటి పేర్లు ఇవి. కానీ కేంద్ర సర్కార్ మాత్రం వీళ్ళందరినీ కాదని రామచంద్రరావుని ఎన్నిక చేసుకోవడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్టు మనకైతే అర్థమవుతోంది. మనకు తెలుసు బీజేపీ పార్టీలో ఒక సమన్వయం లేదు, బీజేపీ పార్టీలో ఎవరి దారి వాళ్ళదే, గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లలో ఎవరిని కూడా ఎన్నిక చేస్తే వాళ్ళు వాళ్ళ గ్రూప్ రాజకీయాలు చేస్తారు తప్పించి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించే వ్యక్తిగా ఉండబోరు అనేటువంటిది కేంద్ర సర్కార్ ఒక డిసిషన్కి వచ్చింది కాబట్టి, ఒక కన్క్లూజన్కి వచ్చింది కాబట్టి వీళ్ళు ఎవరు వద్దు, ఇంకా ఓన్లీ రామచంద్రరావు అయితేనే మనం ఏదైతే చెప్తామో, మన పార్టీ లైన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి ఉండాలి అని అనుకున్నారు. కాబట్టి రామచంద్రరావు పేరు ఖరారు చేసినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెప్తున్నటువంటి మాట. కానీ ఈయన చాలా సౌమ్యుడుగా అండ్ చాలా డీసెంట్గా మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు మనకు తెలుసు రాష్ట్ర రాజకీయాలు ఎట్లా మారిపోయినాయి. సెన్సేషనల్ కామెంట్స్ చేసేవాళ్ళు, ఎదుటి వారిని దాడి చేసేవాళ్ళు, ఎదుటి వారికి మాటల దాడి చూపించేవాడే ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేది ఒక ప్రొజెక్షన్ అయిపోయింది ప్రజల్లో కూడా. సో రామచంద్రరావుని చూస్తే మాత్రం రామచంద్రరావు గారు మాట్లాడే మాటలు మాత్రం చాలా సౌమ్యుడుగా అండ్ ఎదుటి వారిని కూడా పెద్ద నొప్పించుకోకుండా ఏం జరుగుతోంది ఆర్ ఇష్యూ బేస్డ్గానే మాట్లాడేటటువంటి వ్యక్తి. ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయాయి అంటే ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు కాదు, మాటల దాడి అండ్ పర్సనల్ అటాక్ చేసే వాళ్ళే ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్లో మరి రామచంద్రరావు ఎంతవరకు ఈ మాటల దాడిని తట్టుకోగలుగుతాడు అనేది అతిపెద్ద ప్రశ్న. ఇది చూస్తే బీఆర్ఎస్ నుంచి మనకు తెలుసు మాటల దాడి ఎలా ఉంటుందో, అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎట్లా మాట్లాడతారో మనందరికీ తెలిసిందే. దెన్ ఇంకో వైపు ఇటు చూస్తేనేమో కాంగ్రెస్ గురించి చూస్తే మాత్రం అటు రేవంత్ రెడ్డి నుంచి ఇంకా మిగతా టీం అంతా కూడా ఎట్లా మాట్లాడతారో మనందరికీ తెలిసిందే. పర్సనల్ అటాక్స్ చాలా భయంకరంగా అయిపోయినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుని చూస్తే రామచంద్రరావుని చేస్తే ఎలా ఉంటుంది, నిజంగా కింద క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుందా అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. కానీ మరి ఈయనను చూస్ చేసుకోవడానికి అతిపెద్ద రీజన్ ఏంటంటే ఈ గ్రూప్ పాలిటిక్స్ అన్ని పక్కకు వెళ్ళిపోయి మన లైన్లో ఉంటాడు అని భావించి ఈయనను చేసినట్టుగా స్పష్టంగా మనకైతే అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఈయన హయాంలోనే మిగతా వాళ్ళందరూ కూడా పనిచేయాలి అని ఒక గట్టి మెసేజ్, ఒక వార్నింగ్ ఇచ్చినట్టు లెక్క. కానీ నా దారి నాదే అన్న టైప్లో ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి రాజా సింగ్ అగైన్ మళ్ళా సెన్సేషనల్ కామెంట్సే చేశారు. ఆయన పూర్తిగా ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారో వాళ్ళకి ఒక ప్రాపర్ ఓటింగ్ జరగాలి, పూర్తిగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఓటేసి నాయకుడిని ఆ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలి, నేను కూడా రేసులో ఉన్నాను అన్నటువంటి మాట చెప్పాడు. నావాడు నీవాడు అని ఇట్లా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటే మాత్రం పార్టీకే నష్టం, పార్టీ ముందట పడదు. ఇదే కదా ఇప్పటి వరకు జరిగింది, మళ్ళా అదే మిస్టేక్ మీరు చేస్తున్నారు అన్నటువంటి మాట
చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఆయన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్గా మారాయి. ఇంకో డిసిషన్ ఏంటంటే గ్యారంటీగా ఇప్పుడు రాజా సింగ్ మీద ఏదైనా యాక్షన్ ఉండబోతోందా, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుని నియమించుకున్న తర్వాత వెంటనే రాజా సింగ్ మీదనే యాక్షన్ ఉండబోతోందా అన్నటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. చూడాలి మరి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అయితే పార్టీ క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అండ్ అట్లాగే రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటల మీద మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఆర్ ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయనేది చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి